బ్రహ్మముడి డిసెంబర్ 13వ తారీఖు ఎపిసోడ్లో రేణుక భర్తను స్టేషన్ కి పిలిపించి ఎంక్వైరీ చేస్తుంది అప్పు. మీ పాప బ్రతికే ఉందని, చనిపోయిన పాప ఎవరో తేల్చుకోవడానికి రీపోస్ట్ మార్టం చేస్తున్నామని అప్పు అనడంతో అతనికి చెమటలు పడతాయి. దాంతో అప్పుకి రేణుక భర్తపై అనుమానం మొదలవుతుంది. రౌడీల చెర నుంచి రాజ్ కావ్యలు తప్పించుకుని పారిపోతూ ఉండగా మురుగన్ గన్తో బెదిరిస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజ్ కావ్యలను రక్షిస్తారు. స్వరాజ్ కంపెనీకి రాహుల్ చేసిన నమ్మక ద్రోహం గురించి, కావ్య డిజైన్లను దొంగిలించిన విషయం గురించి సుభాష్ కి చెప్తుంది శృతి. ఆ మాటలు వినగానే సుభాష్ షాక్ అవుతాడు. ఇంటి దగ్గర రాహుల్ డిజైన్స్ ని అందరూ మెచ్చుకుంటూ ఉండగా సుభాష్ వచ్చి రాహుల్ ని లాగిపెట్టి కొడతాడు. కావ్య వేసిన డిజైన్స్ ని ఎందుకు దొంగిలించావని సుభాష్ అడగ్గా, అవన్నీ నా డిజైన్సేనని, తానే నిద్రాహారాలు మాని వేశానని చెప్తాడు రాహుల్. అందుకు స్వప్న కూడా సాక్ష్యం చెప్పడంతో సుభాష్ సైలెంట్ అయిపోతాడు. కావ్యకు ట్రీట్మెంట్ చేసిన గురువు గారు ఆమెకు 99% నయమైందని చెప్తాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక తరువాత ఏం జరిగిందో చూద్దాం. ట్రీట్మెంట్ కి ఈ రోజుతో ఆఖరి రోజని చెప్పారు. నా భార్యకి ఎలా ఉంది అని గురువుగారిని అడుగుతాడు రాజ్. వారం రోజులుగా జరుగుతున్న వైద్యానికి 99% ఫలితం వచ్చినట్లేనని గురువుగారు చెప్పడంతో రాజ్, కావ్య సంతోషిస్తారు. నేను అందించాల్సిన వైద్యం అందించాను, కానీ మీరు ఇంటికి వెళ్లాక మరో నెల రోజులు కషాయాలు, గుళికలు వాడుతూ లేపనంతో మర్దన చెయ్యాలి అనంటాడు. క్రమం తప్పకుండా ఇవన్నీ చేస్తే పూర్తి ఫలితాన్ని చూడవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు అనంటాడు. కలలో కూడా నిర్లక్ష్యం చేయను. ఇన్ని రోజులు నా భార్య పరిస్థితి ఏంటో తెలియక, ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలో తెలియక, నా భార్యను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక సతమతమైపోయాను. మీ దగ్గరకొచ్చాక నా భార్యకిక ఏం కాదని ధీమా కలిగింది. మీ మేలు జన్మలో మర్చిపోలేను అనంటాడు రాజ్. వైద్యుడిగా ప్రాణాలు నిలబెట్టడం నా బాధ్యత. ఆ అమ్మవారు మీ వైపుంది. అందుకే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది అనంటారు గురువుగారు. రాహుల్ చేసిన మోసం గురించి సుభాష్ ఆలోచిస్తూ ఉండగా అపర్ణ వచ్చి భర్తను ఓదారుస్తుంది. మీరెప్పుడూ ఎంతలా ఆవేశపడలేదు. నిజాలు తెలుసుకునే మాట్లాడతారు కదా. ఈ రోజు రాహుల్ మీద చేయి చేసుకునేంత కోపం మీకెందుకొచ్చింది అని అడుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా మన కంపెనీకి 10 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అది కూడా రాజ్ లేని టైంలో, నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు జరిగిన మిస్టేక్ అనంటాడు సుభాష్. రాహుల్ మీద మనకు నమ్మకం లేకపోయినా స్వప్న చెప్పిన మాటలు నమ్మేలాగానే ఉన్నాయి అని అంటుంది అపర్ణ. వాడు తప్పు చేయకపోతే మన కంపెనీ క్లయింట్స్ తో ఎందుకు మాట్లాడాడు? వాడి దగ్గర డిజైన్స్ ఉన్నాయని ఎందుకు చెప్పాలి అని నిలదీస్తాడు సుభాష్. కొత్త క్లయింట్స్ ని వెతుక్కోవచ్చు కదా, మన బిజినెస్ నే ఎందుకు దెబ్బతీయాలి అని ఆవేశపడతాడు. ఆ డిజైన్స్ కావ్య దగ్గర నుంచి నేను దొంగలించలేదు అనంటాడు రాహుల్. పైగా దానికి సాక్ష్యంగా స్వప్న నిలబడిందని అంటాడు సుభాష్. జీవితంలో మొదటిసారి ఓడిపోయాను, అది కూడా నా ప్రమేయం లేకుండా. అస్సలు వదిలిపెట్టను. దీని వెనక ఏం జరిగింది, ఎవరున్నారనేది తెలుసుకుంటాను అనంటాడు. రాజ్ కావ్యల్ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. ఏం జరిగిందో నేనే తెలుసుకుంటాను అనంటాడు. పాప మిస్సింగ్ కేసు గురించి బాధపడుతున్న అప్పుకి కాఫీ ఇచ్చి ఏం జరిగిందని అడుగుతాడు కళ్యాణ్. ఒక్కోసారి ఆ తల్లి మాటలే నిజమని అనిపిస్తున్నాయి, మరోసారి సాక్ష్యాలే నిజమని అనిపిస్తున్నాయి అని బాధపడుతుంది అప్పు. కేసుని సాల్వ్ చేయడం వరకే నీ బాధ్యత. లేని మనుషుల్ని నువ్వు తీసుకురాలేవు అనంటాడు కళ్యాణ్. ఈ రోజు నేను స్టేషన్ కి వెళ్లాలి అనంటుంది అప్పు. నేను చూసుకుంటాను అంటాడు కళ్యాణ్. పని మనిషి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉండగా రాజ్ బెడ్రూమ్ లో కావ్య హెల్త్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. వాటిని రుద్రాణి చూసి అందరి ముందు బయట పెడుతుంది. అందరూ కళ్ళు తెరిచి ఆ కాగితాలు చూస్తే నేనేమంటున్నానో మీకే అర్థమవుతుంది అనంటుంది. అది చూసిన సుభాష్ షాక్ అవుతాడు. కావ్య సమస్య తీరిపోయిందని డాక్టర్ చెప్పారు కదా, కానీ సమస్య తీరిపోలేదు అనంటాడు సుభాష్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్య సంతోషంగా బిడ్డని కనొచ్చు, తల్లికి బిడ్డకు ఏ ప్రమాదం లేదు అన్నమాట అబద్ధం. అలా అబద్ధం చెప్పి రాజ్, కావ్య ఇంట్లో మనందరినీ నమ్మించారు. డాక్టర్ చేత కూడా అబద్ధం చెప్పించారు. అసలు నిజం ఏంటంటే కావ్య బిడ్డని కనకూడదు. ఒకవేళ కంటే బిడ్డ మాత్రమే బ్రతుకుతుంది, కావ్య చనిపోతుంది. తనకింకా ప్రాబ్లం అలాగే ఉంది అనంటుంది రుద్రాణి. కావ్య అంత ప్రమాదంలో ఉంటే వాళ్లు ఇలాంటి విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచారు అని బాధపడుతుంది అపర్ణ. రాజ్, కావ్యలు ఏది ఊరికే చేయరు, ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అనంటుంది రుద్రాణి. ఇంతలో కేరళ నుంచి రాజ్, కావ్య ఇంటికి తిరిగొస్తారు. మా అందరినీ ఎందుకు మోసం చేశారు, మాకు అబద్ధం ఎందుకు చెప్పారు అని రిపోర్ట్స్ ముందు పెట్టి నిలదీస్తుంది అపర్ణ. తెలిసిన నిజాన్ని ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా అని రుద్రాణి నానా మాటలు అనడంతో ఇందిర ఆమె నోరు ముయిస్తుంది. నిజాలు ఎందుకు దాచారు, ఎందుకు ఈ విషయాన్ని అంత రహస్యంగా ఉంచారు అని ఇందిర నిలదీస్తుంది. ఏదో చిన్న అబద్ధం చెప్పి మేనేజ్ చేయడానికి ఇది వ్యాపారం కాదు, ఇంటి కోడలి జీవితం. ఆ జీవితంతోనే మన సంతోషం, ఆనందం, మంచి చెడు అన్నీ ఉన్నాయి అనంటుంది అపర్ణ. నిజం చెప్పే ధైర్యం లేదని, కానీ తప్పలేదని, ఎప్పుడైతే కళావతికి అలాంటి సమస్య ఉందని తెలిసిందో ఈ ఇంట్లో ఎవరికీ సంతోషం ఉండదని అంటాడు రాజ్.
మాకు బిడ్డ అవసరం లేదు, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలు అని అంతా అంటుంటే కావ్య తట్టుకోలేకపోతుంది. అందుకే తన ప్రాణాల కోసం బిడ్డ ఊపిరి తీయకూడదని నిర్ణయించుకుంది. ఎలాగైనా తన బిడ్డను కాపాడమని ప్రాధాయపడింది. ఇద్దరినీ కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్కని మాత్రమే కాపాడగలమని డాక్టర్స్ చెప్పారు అని వివరణ ఇస్తాడు రాజ్. అబార్షన్ చేయించుకోమని నేను, డాక్టర్స్ ఎంత బ్రతిమలాడినా కావ్య వినిపించుకోలేదు. ఆలస్యమైన తర్వాత అబార్షన్ చేయడం కుదరదని డాక్టర్స్ చెప్పారు. నా బాధని, మీ అందరి కన్నీళ్లను కళావతి చూడలేకపోయింది. తాను ప్రాణాలతో బ్రతికున్నన్ని రోజులు మీరంతా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని అనుకుంది అనంటాడు రాజ్. డాక్టర్తో కూడా అబద్ధం చెప్పించి ఇదంతా మీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అనంటాడు. అన్నీ తెలిసినా ఏం చేయలేక, మీతో సంతోషంగా గడపలేక నరకం అనుభవించాను అనంటాడు. అదే నిజమైతే ఎక్కడికైనా వెళ్లేవాళ్లం, ఎవరికైనా చూపించేవాళ్లం. మా ఆనందం కోసం ఎందుకిలా నటించారు అని నిలదీస్తుంది అపర్ణ. ఇండియాలోనో లేదంటే మరో దేశానికో తీసుకువెళ్లి కావ్యను కాపాడుకునేవాళ్లం అనంటాడు సుభాష్. ఇప్పుడు అవసరం లేదు, మనందరికీ పరీక్ష పెట్టిన దేవుడే కళావతి సమస్యకు పరిష్కారం చూపించాడు అనంటాడు రాజ్. అనుకోకుండా గుడిలో పంతులు గారు కేరళలో వరసిద్ధి ఆచార్యుల వారిని కలవమని సలహా ఇచ్చారు. ఆయన వైద్యంతో కళావతి సమస్య తీరుతుందని చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీ అందరికీ టూర్కు వెళుతున్నామని చెప్పి కళావతిని తీసుకుని కేరళ వెళ్లాను. ఆచార్యుల వారు చేసిన వైద్యం ఫలించింది అని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.